గగన్ అమ్మవారి చీర కట్టుకొని వెంటనే తన తలపైన కుండని పెట్టుకొని దీపాన్ని వెలిగిస్తారు. చేతుల్లో కూడా దీపాన్ని వెలిగించి గగన్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే విధంగా అందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు. అందరూ అలా పూలు వేస్తూ గగన్ని అలా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ ఓం నమ శివాయ అని అంటూ ఉంటే గగన్ అలా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మాయి ఏం చేస్తావు అమ్మాయి, కొంప తీసి ఈ మొక్కు కానీ పూర్తయితే అక్కడ ఆ భూమి కళ్ళు తెరిచినా తెలుస్తుంది. తెరవదు పిన్ని, తెరవకుండా నేను చేస్తాను కదా. రేయ్, నేను చెప్పింది అర్థమవుతుంది కదా, మేము చూసుకుంటాం మేడం అని ఏంటో వెంటనే బీరు సీసాలు తెచ్చి గగన్ నడిచే దారిలో వెంటనే అందరు కూడా వెయ్యగానే ఆ బీరు సీసాలు ముక్కలైపోతాయి. గగన్ మాత్రం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు పిన్ని నడవలేడు, ఆ నడక అక్కడే ఆగిపోతుంది. అవునమ్మాయి, నీ ప్లానే ప్లాన్ అమ్మాయి అని గోరింటాకు అంటూ ఉంటుంది. వెంటనే గగన్ అడుగు వేయగానే కాళ్ళ నుండి రక్తం గబగబా వస్తూ ఉంటుంది. కానీ గగన్ పట్టు వదలకుండా అలానే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటమ్మాయి, గాజు పెంకులను దాటి మరీ వెళ్తున్నాడంటే ఆ భూమి బ్రతుకుతుందేమో, అంత కష్టాన్ని కూడా తను ఇష్టంగా చేసుకుని నడుస్తూ వెళ్తున్నాడమ్మాయి అని అంటూ ఉంటే కోపంగా అపూర్వ చూస్తూ ఉంటుంది. వీడిని ఎలాగైనా ఆపాలి, ఆపి తీరాలి అనే విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి దేవుడి దగ్గరగా గగన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అమ్మాయి ఆల్రెడీ దేవుడి దగ్గరికి వచ్చేసాడమ్మాయి, ఇక ఆ దీపం పెడితే అయిపోతుందమ్మాయి అని అంటూ ఉంటే ఇక అదే సమయానికి దేవుడి ప్రాంగణంలోకి గగన్ రాగానే ఒక్కసారిగా ఆంబోతో షాక్ అయిపోతారు. అందరూ కూడా అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక ఆంబోతు మాత్రం గగన్ని నేరుగా పొడవడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. శారద చాలా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న పూజారి మాత్రం పసుపు తీసుకుని వెంటనే గగన్పై వేయగానే ఒక్కసారిగా ఆంబోతో ఆగిపోతుంది. అలానే చూస్తూ ఉంటుంది. గగన్ వెంటనే వెనుతిరిగి చూస్తాడు. శారద, పూరి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. ఇక ఆంబోతు పొడవకుండా అలానే ఉండిపోతుంది. ఇక అందరు కూడా చేతులెత్తి దండం పెడుతూ ఉంటారు. ఆంబోతు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అలానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే ఇదేంటమ్మాయి ఇలా జరిగింది, ముందు గాజు పెంకలేసావు, ఆ ప్లాన్ ఫెయిల్ అయింది, కానీ ఈ ఆంబోతుని ఏకంగా పంపించి నేరుగా పైకి పంపించాలని అనుకున్నావు కదా అమ్మాయి, ఏంటి ఆ ఆంబోతు కూడా వాడిని చూసి వెళ్ళిపోయింది, అంతా అయిపోయింది అమ్మాయి, ఇక చేసేది ఏమీ లేదు, నీ ప్లాన్స్ని ఇకపైన ఆపేసేయి అమ్మాయి, నీ ప్లాన్స్ ఒక్కటి వర్కౌట్ అవ్వట్లేదు, ఈ దేవుడి ముందు గుడి ప్రాంగణంలో చేస్తే ఈ ఇలా సక్సెస్ కాకుండా ఇలాగే ఫెయిల్యూర్సే ఎదురవుతాయమ్మాయి అని అంటూ ఉంటే కోపంగా అపూర్వ చూస్తూ ఉంటుంది. ఇక అందరు కూడా గగన్కి చేతులెత్తి దండం పెట్టగానే అంతలో తన చేతిలో ఉన్న మంటలను తీసి దేవుడి ముందు అఖండ జ్యోతిని గగన్ వెలిగిస్తాడు. అందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని చేతులు జోడించి అంటూ ఉంటారు. వెంటనే గగన్ దేవుడికి మొక్కుకుంటాడు. అమ్మాయి అయిపోయింది, ఇక అంతా అయిపోయింది అమ్మాయి, నువ్వు చేసేది ఇక ఏమీ లేదమ్మాయి, మౌనంగా చూడటం తప్ప నువ్వు చేసేది ఏమీ ఉండదమ్మాయి అని అంటూ ఉంటే అలానే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ వచ్చి ఇక శివతాండవం చేస్తూ ఉంటారు. అందరూ కూడా చేతులు జోడించి దండం పెడతారు. మరోవైపు చాలా బాధపడిపోతూ ఉంటాడు శరత్ చంద్ర, ఎలాగైనా బ్రతకాలి భూమి అని భూమి కోసం శివతాండవం చేస్తూ ఉంటాడు. భూమికి ఆపరేషన్ మొదలవుతుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక ఆపరేషన్ పూర్తయి డాక్టర్ బయటికి వస్తూ ఉంటాడు. వెంటనే శారద పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ ఇప్పుడు మా భూమికి ఎలా ఉంది డాక్టర్, చెప్పండి డాక్టర్, ఆపరేషన్ సక్సెస్ అయింది అని అనగానే ఇక అందరూ చాలా సంతోషపడతారు. ఇంకొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుంది. తనని ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, నిజంగా ఇదొక మిరాకిల్ అని చెప్పొచ్చు, ఐసీకి షిఫ్ట్ చేశాక మీరు వెళ్ళి చూడండి అని అనగానే వెంటనే భూమిని ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. ఇక శారద, గగన్, శరత్ చంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఐసీయూకి భూమి రాగానే వెంటనే శారద భూమి దగ్గరకు వచ్చి అలానే చూస్తూ ఉంటుంది. శారద చాలా సంతోషంగా అమ్మ భూమి లే అమ్మ భూమి, నేను వచ్చానమ్మా అనే విధంగా అంటూ ఉంటే వెంటనే భూమిలో ఎలాంటి చలనం ఉండదు. ఇక దేవుడి దగ్గర తెచ్చిన ఆ కుంకుమను తీసుకొని భూమి నుదుటన బొట్టు పెడుతుంది.
అప్పుడు భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడగానే, నువ్వు నిండు నూరేళ్ళు బ్రతుకుతావమ్మా, నా ఆయుష్ను కూడా పోసుకొని నిండు నూరేళ్ళు 100 ఏళ్ళు బ్రతుకుతావు. ఇక నీకేం కాదమ్మా, నీకేం కాదు, నువ్వు బ్రతుకుతావమ్మా అనే విధంగా శారద చాలా సంతోషంగా అంటూ ఉంటే, భూమి నెమ్మదిగా కళ్ళు తెరిచి అలానే చూస్తూ ఉంటుంది. ఈ విషయం వాడికి తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు. ఎందుకంటే నీ కోసం వాడు పూజ చేశాడు. నువ్వు కళ్ళు తెరవకపోతే అసలు వాడు ఎప్పటికీ నమ్మడు. మొదటిసారి నువ్వు ఎలాగైనా బ్రతకాలని, నువ్వు బ్రతికి తీరాలని దేవుడిని నమ్మి పూజ చేశాడు. ఈ విషయం వాడికి తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు అని అంటూ పరిగెత్తుకుంటూ శారద వెళ్తూ ఉంటుంది. ఐసీయూ బయట నుండి శరత్ చంద్ర గగన్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. భూమి భూమి కళ్ళు తెరిసింది అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా దూరం నుండి గగన్ చూస్తూ ఉంటాడు. ఎందుకంటే తన నమ్మకం నిజమైంది కాబట్టి భూమి అలానే చూస్తూ ఉంటుంది.